Dear students, in this video lecture I am going to explain what is local and global variables. So variables are two types, local variables and global variables in the functioning concept. First we will learn what is the local variables. Local variables are the variables which are declared or defined within the declaration part of the function block. So మనకి ఫంక్షన్ చెప్పినప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ తెలుసు మనకు. సో ఫంక్షన్ డెఫినేషన్లో డిక్లేర్ చేసే వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ టు దట్ ఫంక్షన్ అంటాం. అంటే ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటన్నా, ఆ ఫంక్షన్ యొక్క యాక్చువల్ లాజిక్ రాసి దాన్ని ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. సో ఫంక్షన్ డెఫినేషన్లో లాజిక్ రాసినప్పుడు అక్కడ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్ ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్ టు దట్ పర్టిక్యులర్ ఫంక్షన్. ఆ ఫంక్షన్కి లోకల్ వేరియబుల్స్ ఉంటాం. దీస్ వేరియబుల్స్ హ్యావ్ లోకల్ స్కోప్ టు ద ఫంక్షన్ ఓన్లీ in which they are declared. They cannot be accessed outside of the function. అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ మీ సి ప్రోగ్రాంలో ఒకటి కంటే ఎక్కువ ఫంక్షన్ ఉండొచ్చు. F1 అనేది ఒక ఫంక్షన్, F2 అనేది ఒక ఫంక్షన్ అనుకోండి. F1లో కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తారు ఆ ఫంక్షన్కి సంబంధించి, F2లో కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తారు ఆ ఫంక్షన్కి సంబంధించి. అంటే F1లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ F1 ఫంక్షన్కి లోకల్ వేరియబుల్స్ ఉంటాం. F2లో డిక్లేర్ చేసిన F2 ఫంక్షన్కి డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని F2 ఫంక్షన్కి లోకల్ వేరియబుల్స్ అంటాం. సో F1 స్కోప్ అంటే ఏంటంటే ఏ పరిధి వరకు ఆ వ్యాలిడిటీ అనమాట. లోకల్ వేరియబుల్స్ స్కోప్ ఏంటి, ఎంతవరకు ఉంటాయి స్కోప్ అంటే పరిధి. ఒక వేరియబుల్ని F1 అనే ఫంక్షన్లో డిక్లేర్ చేస్తే ఆ F1లో ఉండే వేరియబుల్ యొక్క స్కోపు ఆ ఫంక్షన్ వరకే, అంటే ఆ ఫంక్షన్ వరకే అవి ఉపయోగపడతాయి. వేరే ఫంక్షన్లో యూజ్ చేయలేము, వేరే ఫంక్షన్లో కాల్ చేయలేము. That is the meaning of scope. అంటే local variables are the local to that particular function only. It is not possible to access from other functions. Similarly, అంటే they cannot be accessed outside of the function. ఫంక్షన్కి అవతల యూజ్ చేయలేము అన్నమాట. అదేవిధంగా F2లో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. ఆ వేరియబుల్స్ని F2 ఫంక్షన్కే యూజ్ చేసుకుంటాం. ఆ వేరియబుల్ F2 ఫంక్షన్కి లోకల్ అవుతుంది, కానీ వేరే ఫంక్షన్కి లోకల్ కాదు. దీన్ని లోకల్ వేరియబుల్ అంటాం. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్ ఆర్ డిఫైన్డ్ బిలో ద హెడర్ ఫైల్ అండ్ బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే, వేరియబుల్స్ని మెయిన్కి మనకు సి ప్రోగ్రాంలో ఇంక్లూడ్ రాస్తాము, తర్వాత మెయిన్ రాస్తాము. ఇంక్లూడ్కి మెయిన్కి మధ్య వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. గ్లోబల్ వేరియబుల్స్ స్కోప్ ఏంటంటే, ద గ్లోబల్ వేరియబుల్ స్కోప్ ఈజ్ ద టు ద ప్రోగ్రామ్. అంటే ఏంటి, ప్రోగ్రాంలో మీకు రెండు ఫంక్షన్లు ఉన్నాయనుకోండి. మీరు ప్రోగ్రాంలో మెయిన్కి ఇంక్లూడ్కి ముందు డిక్లేర్ చేస్తే కనుక ఆ వేరియబుల్స్ ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా అన్ని ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. దాన్ని గ్లోబల్ అంటాం. దట్ మీన్స్ ద గ్లోబల్ వేరియబుల్ స్కోప్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఇన్ విచ్ దే ఆర్ డిక్లేర్డ్. ప్రోగ్రాంలో మీరు ఆ ప్రోగ్రాంలో డిక్లేర్ చేసినప్పుడు ఇంక్లూడ్కి మెయిన్కి మధ్యలో ఆ ప్రోగ్రామ్ మొత్తానికి అవి గ్లోబల్ అవుతాయి అన్నమాట, యూజ్ చేసుకోవచ్చు. దే కెన్ బి యాక్సెస్డ్ ఆర్ మాడిఫైడ్ ఇన్ ఎనీ ఫంక్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్, మీరు గ్లోబల్గా డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని అన్ని ఫంక్షన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానన్న. సపోజ్ మీ ఊర్లో సర్పంచ్ ఉన్నాడు. మీ ఊర్లో సర్పంచి మీ ఊరిలో ఉండే పనులే చేయగలడు. అంటే మీ సర్పంచి మీ ఊరికి లోకల్, మీ సర్పంచి మీ ఊరికి లోకల్ వేరియబుల్. ఆయన మీ ఊర్లో జరిగే పనులు మాత్రమే చేయగలడు. పక్క ఊర్లోకి వెళ్ళి మీ సర్పంచి ఏమీ చేయలేడు. అంటే ఏంటి, మీ సర్పంచి మీ ఊరికి లోకలు. అదేవిధంగా ఒక ఫంక్షన్లో కొన్ని వేరియబుల్స్ ఉంటే ఆ వేరియబుల్స్ ఆ ఫంక్షన్కి లోకలు, ఆ ఫంక్షన్లోనే అవి యూజ్ అవుతాయి, వేరే ఫంక్షన్లో అవి యూజ్ కావు. జస్ట్ లైక్ యువర్ సర్పంచ్. అదే ఎమ్మెల్యే తీసుకున్నాను అనుకోండి. మీ ఎమ్మెల్యే ఏంటి, కొన్ని మండలాలకు కలిపి ఎమ్మెల్యే. ఒక 46 మండలాలు ఉంటాయి. ఈ 46 మండలాల్లో ఉండే ఒక్కొక్క మండలానికి మళ్ళీ 4 విలేజ్లు ఉంటాయి. వీటన్నిటిలో దేంట్లో అయినా మీ ఎమ్మెల్యే రావచ్చు. అంటే మీ ఎమ్మెల్యే ఏంటి, గ్లోబల్ వేరియబుల్. ఆయన వచ్చి ఆ కాన్స్టిట్యున్సీలో ఏ విలేజ్కైనా వెళ్ళొచ్చు, ఏ పనులైనా చేయొచ్చు, ఏ మండలానికైనా వెళ్ళొచ్చు. అంటే ఆయన గ్లోబల్ డిక్లరేషన్.
ఈ ఎంఎల్ఏని ఏమంటామంటే గ్లోబల్ డిక్లరేషన్ అంటాం. సో ఒక వేరియబుల్ని గ్లోబల్గా డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ యొక్క స్కోప్ ఎలా ఉంటుందంటే ఆ కాన్స్టిట్యున్సీ మొత్తానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఒక వేరియబుల్ని ప్రోగ్రాంలో గ్లోబల్గా డిక్లేర్ చేస్తే దాని యొక్క స్కోపు ఆ ప్రోగ్రామ్ మొత్తానికి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ మొత్తం అంటే ఆ ప్రోగ్రాంలో ఎన్నైనా ఫంక్షన్స్ రాయొచ్చు, ఎన్ని ఫంక్షన్స్ ఉంటే ఆ ప్రోగ్రాంలో అన్ని ఫంక్షన్స్కి ఆ గ్లోబల్ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ యువర్ ఎంఎల్ఏ. దిస్ ఈజ్ ద difference between local variables and global variables. Local variables are the variables which are declared in the function, and the scope of the local variable is where they are declared, in which function they are declared. For that function only those variables are accessible, and it cannot be worked outside of the function. Coming to the global variables are the variables which has to be declared before the main and include function. Whenever we declare the variable is of global, that can be accessed any function in the program. Is it clear nana? Local variable, global variable. ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంది, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ రెండు ఫంక్షన్లు ఉన్నాయి, సెట్ ఏబి, సెట్ ఎక్స్వై. సెట్ ఏబిలో రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఈ ఏ అండ్ బి వాల్యూస్ని లోకల్ వేరియబుల్స్ ఆఫ్ సెట్ ఏబి ఫంక్షన్ అంటాం. అంటే సెట్ ఏబి అనే ఫంక్షన్కి ఈ ఏ అనే బి అనే వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేసాము, సెట్ ఏబి అనే ఫంక్షన్లో డిక్లేర్ చేసాము. కాబట్టి ఏ అండ్ బి ఆర్ ద టూ వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్ సెట్ ఏబి. కాబట్టి ఏ అండ్ బి వాల్యూస్ సెట్ ఏబికి లోకల్ వేరియబుల్స్. సిమిలర్లీ సెట్ ఎక్స్వై అని ఇంకొక ఫంక్షన్. ఈ ఫంక్షన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయన్నా, ఎక్స్ వై రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఈ ఎక్స్ అండ్ వై అనే వేరియబుల్స్ ఈ సెట్ ఎక్స్వై అనే ఫంక్షన్కి లోకల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంక్లూడ్కి మెయిన్కి మధ్యలో రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, ఏబి అనేవి. ఈ ఏబి ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్. ఎందుకని, హౌ డు యూ సే a variable is global variable? A variable which is declared between the main and include చేస్తే కనుక దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ ఏబి అయితే ఈ ఏబిని సెట్ ఏబి ఫంక్షన్లో ఇచ్చేసుకోవచ్చు, సెట్ ఎక్స్వై ఫంక్షన్లో ఇచ్చేసుకోవచ్చు, మెయిన్లో ఇచ్చేసుకోవచ్చు. అంటే గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ ద గ్లోబల్ టు ద ఎంటైర్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయో, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రాంలో, మెయిన్ ఒక ఫంక్షను, సెట్ ఏబి ఒక ఫంక్షను, సెట్ ఎక్స్వై ఒక ఫంక్షన్. ఈ మూడు ఫంక్షన్లకి ఈ ఏబి వాల్యూస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు ఎక్స్వై అనేది లోకల్ టు ద మెయిన్ ఫంక్షన్. ఇక్కడ ఎక్స్వై అనేది లోకల్ టు ద ఎక్స్వై. ఇక్కడ ఎక్స్వైని డిక్లేర్ చేశాను, x10 y20. ఏబిని కాల్ చేశాను. ఏబిని కాల్ చేసినప్పుడు a = 300, b = 400. ఇప్పుడు ఏబిని డిస్ప్లే చేసినప్పుడు ఇక్కడ ఏబిని డిస్ప్లే చేశాను, ఎంత వాల్యూ వస్తుంది, 300 400 వస్తుంది. ఎందుకని, ఏబి అనేటివి గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి ఈ ఫంక్షన్లో కూడా నుంచి యాక్సెస్ చేయవచ్చు. కాబట్టి 300 400 వస్తాయి. నెక్స్ట్ సెట్ ఎక్స్వై చేశాను. సెట్ ఎక్స్వై x = 50, y = 100. ఇక్కడ ఎక్స్వై వాల్యూస్ని డిస్ప్లే చేశాను, x = 50, y = 50. నేను చూడండి, ఇక్కడ ఎక్స్వై వాల్యూస్ని సెట్ ఎక్స్వైలో డిస్ప్లే చేశాను, ఎక్స్వై వాల్యూస్ని మెయిన్లో డిస్ప్లే చేశాను. అంటే ఇక్కడ ఎక్స్వై ఉంది, ఇక్కడ ఎక్స్వై ఉంది. ఈ ఎక్స్వై డిఫరెంట్. ఎందుకంటే సపోజ్ మీ ఊర్లో సమ్ రమేష్ అనే ఆయన ఒక ఆయన ఉండొచ్చు, పక్క విలేజ్లో కూడా రమేష్ అని ఉండొచ్చు. కానీ మీ విలేజ్లో కొన్ని హౌసులు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఇల్లు లేని వాళ్ళకి కట్టమని. మీ ఊర్లో రమేష్ అని ఆయనకు వచ్చింది. పక్క ఊర్లో ఉండే రమేష్ వచ్చి మీ ఊర్లో ఉండే ఇల్లు తీసుకోగలడా? లేదు. ఎందుకని, మీ ఊర్లో ఉండే రమేషే మీ ఊరికి లోకలు. మీ ఊర్లో అలాట్ చేసిన ఇల్లు మీ ఊర్లో ఉండే వాళ్ళకే ఉపయోగిస్తారు. అంటే మీ ఊర్లో ఉండే వాళ్ళకే లోకల్ వాళ్ళకి ఇస్తారు. సేమ్ పేరు రమేష్ అని ఆయన పక్క ఊర్లో ఉన్నా కానీ ఆయనకి మీ ఊర్లో ఇవ్వరు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎక్స్ వై అనేటివి సెట్ ఎక్స్వై అనే ఫంక్షన్కి లోకల్ వేరియబుల్స్. ఇక్కడ ఎక్స్వై అనే వేరియబుల్స్ మెయిన్కి లోకల్ వేరియబుల్స్.
సో ఇక్కడ అసైన్ చేసిన వాల్యూస్ ఈ మెయిన్ వరకే వర్కౌట్ అవుతాయి. కాబట్టి ఈ మెయిన్లో XYని ప్రింట్ చేసినప్పుడు మీకు ఈ X10 X20 డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఇక్కడికి రండి, సెట్ XY అనే ఫంక్షన్లో Xకి 50 చేశాను, Y 100 చేశాను. కానీ ఈ 50 ఈ Xకి రాదు. ఎందుకని? ఈ X Y అనేటివి గ్లోబల్ వేరియబుల్స్ కాదు. గ్లోబల్ వేరియబుల్స్ అయితే యాక్సెస్ అవుతాయి, ఈ గ్లోబల్ కాదు, లోకల్. పేర్లు సేమ్ ఉన్నప్పటికి కూడా ఈ XY అనేది మెయిన్ ఫంక్షన్ సంబంధించింది, ఈ XY అనేది సెట్ XY ఫంక్షన్ సంబంధించింది. కాబట్టి సెట్ XYలో ఏ వాల్యూస్ XYకి ఇస్తారో ఈ వాల్యూస్ ఈ ఫంక్షన్ వరకే ఉంటాయి. కాబట్టి ఈ ఫంక్షన్లో నేను XYని డిస్ప్లే చేస్తే XYకి ఈ ఫంక్షన్ లోకల్ కాబట్టి ఈ ఫంక్షన్లో ఏం వాల్యూస్ ఇచ్చారో అవే డిస్ప్లే అవుతాయి. అంటే 50, 100 డిస్ప్లే అవుతాయి. కానీ 10, 20 డిస్ప్లే కావు. ఎందుకని? 10, 20 అనేటివి XY వాల్యూస్ మెయిన్లో ఉండే XY వాల్యూస్ సంబంధించింది, కానీ సెట్ Xలో ఉండే వాల్యూస్ సంబంధించి కావు. పేర్లు ఒకటే ఉండొచ్చు, కానీ the scope of these variables are different. The scope of this XY belongs to set XY. The scope of this XY belongs to main XY. కాబట్టి ఈ XY వాల్యూస్ని ఈ ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్కి నోవే రిలేటెడ్. కాబట్టి ఇక్కడ నేను XY డిస్ప్లే చేస్తే ఈ ఫంక్షన్లో ఉండే వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నేను XY ప్లస్ డిస్ప్లే చేస్తే ఇక్కడ ఉండేవి డిస్ప్లే అవుతాయి. కానీ ఇక్కడ చూడండి, ఏ బికి వాల్యూస్ నేను ఈ ఫంక్షన్లో అసైన్ చేశాను, కానీ డిస్ప్లే చేసేటప్పుడు ఎక్కడ చేశాను? నా మెయిన్లో డిస్ప్లే చేశాను. అయినప్పటికి కూడా ఇవి ఇక్కడ అసైన్ చేసిన వాల్యూస్నే తీసుకోవాలి. యాక్చువల్గా అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తేనే 300, 400 రావాలి. కానీ నేను ఎక్కడ డిస్ప్లే చేశాను? వేరే ఫంక్షన్లో డిస్ప్లే చేశాను. వేరే ఫంక్షన్లో డిస్ప్లే చేసినప్పటికి కూడా ఏ అండ్ బి అనేవి గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి గ్లోబల్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. కాబట్టి ఇవి బికాజ్ ఆఫ్ గ్లోబల్ స్కోప్ ఇక్కడ అసైన్ చేసినా కానీ ఇక్కడ డిస్ప్లే చేస్తే వస్తాయి. అర్థమవుతుందా? దీన్ని లోకల్ వేరియబుల్ కాన్సెప్ట్, గ్లోబల్ వేరియబుల్ కాన్సెప్ట్ అంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ వేరియబుల్స్ని గ్లోబల్గా డిక్లేర్ చేయాలి అనేది కన్ఫ్యూజన్. మీకు ఒక ప్రోగ్రాంలో 4-5 ఫంక్షన్లు ఉన్నప్పుడు ఆ 4-5 ఫంక్షన్లో ఏదైనా కొన్ని వేరియబుల్స్ రిపీటెడ్గా అన్ని ఫంక్షన్లో యూజ్ చేసుకోవాలంటే వాటిని గ్లోబల్గా డిక్లేర్ చేయాలి. ద వేరియబుల్స్ విచ్ ఆర్ టు బి used more than one function in the given program has to be declared as a global variables. That is the rule, so that those global variables can be accessed anywhere in the program. Anywhere in the program means ఎన్ని ఫంక్షన్లు ఉన్న ఆ ప్రోగ్రాంలో ఏ ఫంక్షన్ నుంచి అయినా ఆ గ్లోబల్ వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి అర్థమైందా? వేరియబుల్స్ ఆర్ 2 types: global variables, local variables. Local variables are the variables which are declared in a specific function. Those variables are, the scope of those variables are with respect to concerned function only. Other than that function, those variables cannot be used. This is the local variable. If a program having 2-3 functions, each function has its own local variables. Those local variables are local to that function only, not for the other functions. That is the concept of local variables. What is the global variable? Global variables are the variables which are to be declared in the between main and include section. When we declare the variables between main and include, those variables are called global variables. Once we declare the variables or global section, those variables can be accessed anywhere in the program. This is the information regarding local variables and global variables. Next we are going to the concept what we call passing values to the